ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. భిన్నో భూద్హృదయ గ్రంథి శ్వేతకేతోర్వివేకతః ధీదోషం సంశయం మార్ష్టం భూయో బ్రూహీత్యవోచత. మనం ఇంతకు ముందు తరగతిలో చెప్పుకున్నప్పుడు ఎవరు చదువుకున్నారు అన్నటువంటి ప్రశ్న వచ్చింది. అంటే నేను చదువుకున్నాను కదా, ఇప్పుడు నేను అన్నది లేదు అంటున్నారు. కరెక్టే. మరి నేను చదువుకున్నాను, అలా ఆయన చదువుకోలేదు, నాకు బోల్డ్ పుస్తకాలు వచ్చును, ఆయనకి ఏమీ రాదు, నేను 4 వేదాలు చదివాను, అతను ఒక వేదం కూడా తెలియదు, నాకు 10,000 శ్లోకాల కంఠస్థం వచ్చును, వాళ్ళు అతనికి ఒక శ్లోకం కూడా రాదు. మరి ఆత్మ అంతా ఒకటే అయినప్పుడు, సత్తు నుండే అంతా వచ్చినప్పుడు అందరికీ అన్ని శ్లోకాలు రావాలి, అన్ని వేదాలు రావాలి, అన్నీ రావాలి కదండి. మరి మీరు చెప్పినట్టుగా మరి అంతా ఒకటే అంటే ఎలాగవుతుంది, వ్యవహారం ఎలా కుదురుతుంది అని డౌట్ వచ్చింది. అప్పుడు మనం సమాధానం చెప్పాం. అసలు నువ్వు చదువుకోలేదురా అన్నామండి. అదేమి నేను చదువుకోకపోవడం ఏమిటంటే, చిచ్ఛాయ వాన్ అహంకార అధీతే, చిదాభాస అయినటువంటి అహంకారమే చదివింది కానీ నువ్వు చదవలేదు అన్నాం. వాస్తవంగా అది కరెక్టు. ఎందుకంటే ఈ చాందోగ్యంలోనే మనం రాబోయేటువంటి అధ్యాయంలోని సనత్ కుమారుని యొక్క విద్యను గురించి చదువుకుంటాం. అక్కడ నేను అన్నీ చదివానండి అని అంటే, బ్రహ్మం నాకు తెలియలేదు అని అంటే, అవన్నీ చదువులు కావు, అదంతా నామా అంటాడు. అలాగే బృహదారణ్యకంలో కూడా అవన్నీ వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు ఇవన్నీ అంటే అదంతా వేస్ట్ అంటాడు, ధూమం అంటాడు, పొగ అంటాడు. ఏమండి, మనకి మంట కావాలా, పొగ కావాలా? వంట చేయాలనుకున్నా కర్రలు పెట్టాము, పొగ వస్తున్నది. ఆడవాళ్ళు పూర్వకాలంలో తిట్టుకునేవాళ్ళు, విధవబాది ఎప్పటికీ మంటవు, ఏ కర్రలు తడిసిపోయిన కర్రలు తెచ్చి ఇంట్లో పారేస్తారు, వండమంటారని. అలాగే ఈ చదువులన్నీ ఏమిటండి అని అంటే పొగ మాత్రమే. ఈ చదువులన్నీ ఏమిటంటే నామం మాత్రమే. అసలు ఇది ఏది కూడా ఆత్మకు సంబంధించినటువంటిది కాదు కదండి. ఆత్మ అనేటువంటిది గురువు వల్ల శిష్యుడు పొందేటటువంటి లాభం. ఆచార్యవాన్ వేద పురుష అని మనం తర్వాత చదువుతాం ఈ చాందోగ్యంలోనే. ఆచార్యుడు కలిగినటువంటి వాడు అంటే ఆత్మని తెలుసుకుంటాడు. ఆత్మని తెలుసుకోవటమే చదువు. ఈ మిగతా చదువు అంతా ఏమిట్రా అని అంటే కాగితాలు చించడమే, అంతకన్నా మరేం కాదు. అంటే కొద్ది కఠినంగా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి, శాస్త్రాలన్నీ కఠినంగానే మాట్లాడతాయి. కాకపోతే ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు మెత్తగా ఎందుకు చెప్తారంటే, ఏదో మీరు మా కానుకలు గట్రా ఇచ్చి మమ్మల్ని గౌరవించాలి కదా, మాకు పూజలు గట్రా చేసి, మాకు పూలదండలు వేసి, పళ్ళు ఇచ్చి ఇవన్నీ చేస్తూ ఉంటే మిమ్మల్ని మేము కఠినంగా మాట్లాడితే మళ్ళీ మీరు కనిపిస్తారో కనిపించరో అని మేము మెత్తగా మాట్లాడతాం. నిజంగా శాస్త్రాలన్నీ చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి నువ్వు చదువుకోవటం లేదు, ఎవరు చదువుకున్నారు? అహంకారం చదువుకున్నది అన్నాడు. అంటే ఇక్కడ సమస్య వచ్చిందండి. అహంకారం చదువుకున్నారు అని అంటే శ్వేతకేతుని యొక్క వివేచనా శక్తి వలన హృదయ గ్రంథిం, హృదయమందున్నటువంటి గ్రంథి భిన్న అభూత్, భేదించినది, ముక్కలైంది అని మామూలుగా అర్థం రాస్తారు భిన్న అంటే తెలుగులో. కానీ అక్కడ భేదించినది అన్నటువంటి అర్థం తీసుకోవాలి. ఎందుకండి, శ్వేతకేతుకి ఇప్పుడు అనుమానం వచ్చింది. నిజంగానే ఇతడు చెప్పినట్టుగా అహంకారమే చదువుకుంటే, నేను చదువుకోకపోతే మరి ఈ చదువులన్నీ ఎందుకు వృధా కదా, దీనివల్ల ఏమిటి ప్రయోజనం అని ఆలోచన వచ్చింది. ప్రహ్లాదుడు చెప్పాడు, ఈ చదువులన్నీ నాన్న వేస్ట్ అండి, చదువులలో మర్మమెల్లా చదివితే తండ్రి అన్నాడు. నేను మర్మం చదివేంత నాన్న, ఈ చదువులు వేస్ట్ అన్నాడు. ఈ చదువులు చదివినా చదవకపోయినా ఒకటే అని మనం పురాణాల్లోని వింటూ ఉంటాం, ఉపనిషత్తుల్లోనే వింటూ ఉంటాం. అయినప్పటికీ కూడా మనం శ్లోకాలకి, మంత్రాలకి, వీటికే ప్రాధాన్యం ఇస్తూ ఉంటాం కానీ నిజమైనటువంటి ఆత్మజ్ఞానానికి ప్రాధాన్యాన్ని ఇవ్వం. ఇతడికి కూడా అనుమానం వచ్చింది, నేను ఆలోచించినటువంటి తప్ప ఒప్ప అని. దోషం, బుద్ధి యొక్క దోషమైనటువంటి సంశయాన్ని, సందేహాన్ని మార్ష్టం అంటే పోగొట్టడం కోసం
భూయ తిరిగి బ్రూహి చెప్పుము అని ఇది అని అవోచత. మళ్ళీ చెప్పండి అని అడిగాడు. మీరు ఏదో చెప్పారు కదా ఇప్పుడు నాకు, మరోసారి చెప్పండి. నువ్వే సత్తు అంటున్నారు కదా, తత్వమసి అంటున్నారు కదా, నేను ఎలాగవుతానండి? ఏదో నాకు సందేహాలు ఉన్నా ఆ సందేహాలు తీరడం కోసం మీరు మరొకటి 2 సార్లు నాకు ఆ విషయాన్ని చెప్పండి అని అడిగాడు. శ్వేతకేతు గురువు వలన విద్యలు పొంది గర్విష్ఠిగా ఉన్నప్పుడు తండ్రి ఒకటి తెలిస్తే అన్నీ తెలియను అని అడిగాడు. శ్వేతకేతువు వాళ్ళ గురువు గారి దగ్గర చదువుకో ఇంటికి వచ్చాడు. చాలా గర్వంగా ఉన్నాడు. నాకు చాలా బోల్డ్ విషయాలు వచ్చును, నేను బోల్డ్ చదివేయని చాలా గర్వంగా ఉన్నాడు. ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు అడిగారు, ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయంటారు కదా, నీకు తెలుసా అని. నాకు తెలియదు, ఏమిటో చెప్పు నువ్వే అన్నాడు. ఆరుని దృష్టాంతాల ద్వారా కారణమైనటువంటి సత్తు తెలిస్తే అన్నీ తెలిసినట్లే అని బోధించి ఆ సత్తు నువ్వే అన్నాడు. ఏమయ్యా, కారణమైనటువంటి సత్తు తెలిస్తే కార్యాలైనటువంటివన్నీ తేజస్సు, అలాగే నీరు, అలాగే అన్నము అన్నీ తెలుస్తాయి. కాబట్టి నువ్వేనయ్యా ఆ సత్తు, కారణం సత్తు కాబట్టి నువ్వే ఆ సత్తు అన్నారు. నీలో ఉన్నటువంటి మలమూత్రాలు, రక్తమాంసాలు, అస్థి మధ్యలు, పృథివి, అంబు, తేజస్సుల కార్యాలు మాత్రమేనయ్యా. భూమి యొక్క, నీళ్ల యొక్క, తేజస్సుల యొక్క కార్యాలు మాత్రమేనయ్యా. అవన్నీ ఆ యథార్థాలు అని చెప్పాడు. తరువాత సూక్ష్మ లక్షణాలైనటువంటి మనోప్రాణవాక్కులు కూడా పృథివీ అప్తేజస్సుల యొక్క కార్యాలే అని బోధించాడు. అంటే భూమి యొక్క, అంటే అన్నం యొక్క కార్యం మనస్సు, నీటి యొక్క కార్యం ప్రాణము, తేజస్సు యొక్క కార్యం వాక్కు అని కూడా చెప్పాడు. అయితే ఈ విద్యలు ఎవరు అధ్యయనం చేశారు? మరి నేను విద్యలు చదువుకున్నాను కదండి, మరి నేను చదువుకున్నటువంటి విద్యలు ఎవరు చదువుకున్నారు అంటే, అహంకార కారణమైనటువంటి విద్యలు, చిచ్ఛాయతో కూడినటువంటి అహంకారమే అధ్యయనం చేసింది. మన అహంకారానికి విద్యలు కారణం కాకూడదు. నేను 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 అని చస్తూ ఉంటే ఎన్నాళ్ళకి వదులుతుందండి? ఈ నేను అన్నది వదలాలండి మనకి. ఈ నేను అనేటువంటి దానికి కారణం ఏమిటంటే ఈ విద్యలు. నేనేదో చదువుకున్నాను, నాకేదో తెలుసును, నేనేదో బాగా ఉన్నతమైనటువంటి వాడిని, మిగతా వాళ్ళందరికీ ఏమీ తెలియదు, నేను బోధిస్తున్నాను. నేను బోధించడం లేదు, మీరు వినటము లేదు. మీ ఆత్మ నా ఆత్మ ఒక్కటే. కాకపోతే ఏం జరుగుతున్నదయ్యా, నా ఆత్మ మీ ఆత్మ ఒకటే అనేటువంటి భాగంతా తెలుసుకోండిరా, ఆ సత్యాన్ని తెలుసుకోండిరా అని మనం అనుకోవటమే ఇక్కడ జరుగుతున్నది. అందుగురించే శాంతి మంత్రాల్లో సహనాభవతు సహనౌ భునక్తు అంటారు. అంటే గురు శిష్యులు ఇద్దరూ రక్షించబడాలి, గురు శిష్యులు ఇద్దరూ అనుభవించాలి. గురు శిష్యులు ఏకత్వమే కానీ ద్వైతం లేదు. అయితే కొన్ని పురాణాల్లోని, కొన్ని శ్లోకాల్లోని గురువుని పూజించాలి, గురువుని గురించి ద్వైత భావన కలిగి ఉండాలి. ఏదే దేవే తథా గురవు, భగవంతుడిని ఎలా చూస్తావో గురు. భగవంతుడిని చూడడం అన్నటువంటిది కూడా అసత్యమే అంటాం కదండి. బృహదారణ్యకంలో ఏం చెప్తున్నాడు? ఎలాగైతే పశువులు యజమానికి సేవ చేస్తున్నాయో అలా మనం దేవతలకి సేవ చేస్తున్నాం అన్న. అలాంటప్పుడు యథాదేవే తథా గురవు అంటే మనం గురువు గారిని కూడా పశువుల్ని మనుషుల్ని సేవించినట్టుగా సేవిస్తున్నామా, పశుత్వంతో సేవిస్తున్నావా? మనం ఒకటి ఆలోచించాలి. యథార్థంగా ఒక్కటే అన్నటువంటి విషయాన్ని తెలియాలి. అందుకు గురువు ఉపకరిస్తాడు, సాధనంగా ఉపయోగపడతాడు. మళ్ళీ ఇవన్నీ నువ్వే సత్తు, నువ్వే అన్నాడు. అయితే ఆ విద్యలు ఎవరు అధ్యయనం చేశారంటే, అహంకార కారణమైనటువంటి విద్యలన్నీ కూడా చిచ్ఛాయ, చిదాభాస అయినటువంటి అహంకారమే అధ్యయనం చేసింది అన్నాడు. నువ్వు చెయ్యలేదు అన్నాడు. నువ్వు సత్తు అనే సత్తా అని నిరూపిస్తే అనిశ్చితమైనటువంటి జ్ఞానం కల బుద్ధి దోషం వలన శ్వేతకేతువు నాకు ఇంకా సమగ్రంగా చెప్పండి అని అడిగాడు. అయినా మనం అంత వేగంగా అర్థమైందండి, నేను మీరు చెప్పినటువంటి వాక్యాన్ని అంగీకరిస్తానండి అనం. మరోసారి గురువు గారు చెప్పండి, మరోసారి చెప్పండి, మరోసారి చెప్పండి, మరోసారి చెప్పండి. వీడు కూడా నాకు ఇంకా సందేహాలు ఉన్నాయి చెప్పండి అన్నాడు. భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు, తిరిగి నాకు మీరు చెప్పండి అని అడిగాడు. భగవత్ స్వరూపులైనటువంటి మీరు ఆరుని తథా సౌమ్యేతి హోవాచ
అలాగే చెప్తానయ్యా అని చెప్పి శిష్యుడు కుమారుడు అయినటువంటి శ్వేతకేతుకి తండ్రి గురువు అయినటువంటి ఆరుని చెప్తున్నాడు. సదా సంపద్యతే జీవ సుషుప్తౌ ఇత్యుదీరితం తథా చేత్ సతి సంపన్న అహమిత్యస్య కుతో నధీః. జీవుడు సతా సత్తుతో సుషుప్తే నిద్రయందు సంపద్యతే కలిసి ఉన్నాడని ఇది అని ఉదీరితం చెప్పబడింది. అయ్యా మీరేంటని చెప్పారండి? సత్తుతో కలిసి సుషుప్తిలో జీవుడున్నాడు అని చెప్పారు. బాగుంది. తథా చేత్ అలా నిద్రలో సత్తుతో లీనమైనట్టయితే అహం నేను సతి సంపన్న సత్తునందు లీనమయ్యాను అని ఇది అస్య ఈ జీవునికి ధీహి బుద్ధి కుతః ఎందుకు నా లేదు. ఏమయ్యా మీరు చెప్పినట్టుగా సత్తుతో జీవుడు కలిసి ఉన్నట్టుగైతే నిద్రలో ఉన్నాడు అని మీరు చెప్పారు, నేను ఒప్పుకుంటాను. అలా ఒకవేళ మీరు చెప్పినటువంటిది నిజమైతే నేను నిద్రలో సత్తుతో కలిసి ఉన్నాను అన్నటువంటి ఆలోచన ఆ జీవుడికి ఎందుకు ఉండడం లేదండి, వాడికి ఎందుకు తెలియటం లేదండి అని అడిగాడు. సుషుప్తిలో జీవుడు సత్తులో లీనము అవుతాడు అని చెప్పారు. అలా అయితే నేను సత్తులో లీనమయ్యానన్న బుద్ధి నాకు ఎందుకు కలగడం లేదు. యద్భవదుక్తం తత్సందిగ్ధం మమ. మీరు చెప్పినటువంటి విషయంలో నాకు సందేహం ఉన్నదండి. ఏమిటండి సందేహం? ఎందుకంటే అహని సర్వా ప్రజా సుషుప్తే సతి సంపద్యంతే ఇత్యేతదు. ప్రతిరోజు కూడా సర్వా ప్రజా సమస్త జీవులు కూడా సుషుప్తే సతి సంపద్యంతే నిద్రలో సత్తునందే లీనమై ఉంటున్నాయి. ఇత్యాతత్ మీరు చెప్పారు. మీరు అన్నీ లీనం అవుతున్నాయి అన్నారు. ఏన సత్సంపద్యత నా విదుహు సత్సంపన్నా వయం. అయితే మేము సత్తుతో కలిసి ఉన్నాము అన్నటువంటి విషయం, లీనమయ్యాము అనేటువంటి విషయం మాకెందుకు తెలియటం లేదండి. మేము సత్తులో లీనమయ్యాము అని చెప్పారు, ఓకే ఒప్పుకున్నాం. మరి మాకెందుకు తెలియటం లేదు మేము సత్తులో లీనమయ్యామని? నానా వృక్షరసైక్యేన సంపన్నే మధునిస్థితః నబుధ్యతే రసోస్యేతి తథా సర్వలయాన్నధీః. ఏమండి అర్థం చూద్దాం. నానా వృక్షరసైక్యేన అనేకమైనటువంటి చెట్ల నుండి కొనితేబడినటువంటి తేనె ఒక్కటిగా మారటం చేతను సంపన్నే లీనమైనటువంటి మధునిస్థిత తేనెలో ఉన్నటువంటి రసః తేనె రసము అస్య ఇది ఈ చెట్టునకు సంబంధించినటువంటిది ఇది అని నబుధ్యతే తెలియట్లేదు. ఎన్నో చెట్ల నుంచి తేనెటీగలేమో తేనెను తెచ్చాయి, ఆ తేనెని పట్టులో పెడితే ఆ తరువాత తేనె ఏర్పడ్డాది, అది పిండం. ఏ చెట్టు తేనె రసం ఏది తెలియటం లేదు. తథా అదే విధంగా సర్వలయాత్ అన్నీ లయం అవటం వల్ల, అంటే దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము లయమైపోవటం చేతను ధీహిన తెలియటలేదు. మాకెందుకు తెలియటం లేదండి అని అంటే అన్నీ లీనమైపోయాయి. మరి తెలియడానికి ఏది ఉన్నదయ్యా? దేంతో మీరు తెలుసుకుంటారయ్యా? చాలా రకాలైనటువంటి చెట్ల నుండి తేనెటీగలు ఒక చోట ప్రోగు చేస్తాయి. ఆ తేనెలో అన్ని రసాలు లీనం అవటం వలన ఈ రసం ఈ చెట్టుది అనే బుద్ధి కుదరదు. అదేవిధంగా సత్తులో దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అన్నీ లీనమైపోయాయి. సత్తులో అన్నీ లీనమైపోయాయి. ఆ సమయంలో లీనమయ్యాయన్న విషయాన్ని గుర్తించేటువంటి బుద్ధే ఉండదు. బుద్ధి కూడా లీనమైపోయింది కాబట్టి నేను లీనమయ్యాను అని గుర్తించేటువంటి బుద్ధి కూడా ఉండదు. కాబట్టి లీనమయ్యామన్నటువంటి విషయం తెలియదు. యథా సౌమ్య మధుకృత నిస్తిష్టంతి నానాత్యయానాం వృక్షాణాం రసాన్ సమాహార మేతాం రసంగమయంతి. తేనెటీగలు తేనెను నిస్తిష్టంతి నిష్పాదయంతి పుట్టిస్తాయి. తేనె ఎక్కడి నుంచి పుడుతున్నది? తేనెటీగల నుంచి పుడుతున్నది.
నానాత్యయానాం నానాగతీనాం నానాదిశానాం. నానాత్యయానాం అంటే అన్ని దిక్కుల నుండి అవి సేకరిస్తాయి, అన్నింటినీ ఏకం చేస్తాయి. అవన్నీ కూడా కలిసిపోయి ఒకటయి ఉంటాయి, అవన్నీ కూడా కలిసిపోయి ఒకటయి ఉంటాయి. తే తథా తత్ర నతు వివేకం లభంతే. ఆ రసాలు ఆ తేనెలో ఈ చెట్టునకు సంబంధించిన దానివి అనే వివేకం పొందదు. తేనెటీగలైతే తేనెని తెచ్చాయి, ఆ తేనెటీగలన్నీ తేనె పట్టులో తేనె పెట్టే, అది పట్టయింది, రసం పిండినప్పుడు వచ్చింది. కానీ ఫలానా చెట్టు నుంచి ఈ రసం వచ్చింది అన్నటువంటి విషయం మాత్రం తెలియదు. అముష్యాహం వృక్షస్య రసోస్మి, అముష్యాహం వృక్షస్య రసోస్మి ఇత్యేవమేవ ఖలు సౌమ్య. ఓ సౌమ్యుడా, ఇది ఈ చెట్టు రసం, నేను ఈ చెట్టు రసాన్ని, నేను ఈ చెట్టు రసాన్ని అని ఆ తేనెలో ఉన్నటువంటి రసాలు తేడాలు తెలియవయ్యా. ఇమాహ సర్వాహ, ఈ ప్రజలందరూ సతి సంపద్య నవిదుహు, సత్తులో లీనమైన సంపద్యాహం లీనమవుతున్నాము అని తెలియటం లేదు. ఎలాగైతే తేనంతా కలిసిపోతే రసాల తేడాలు తెలియటం లేదో, అలాగే అన్ని ఇంద్రియములు, దేహము, అలాగే ప్రాణము, అలాగే మనస్సు, బుద్ధి, అహంకారము అన్ని సత్తులో లీనమైపోతే మరి ఇంకా లీనమయ్యేమన్నటువంటి విషయం తెలియటం లేదయ్యా అన్నారు. మనకు అర్థం కాలేదు అంటే తెలియలేదు అన్నారు. అంటే తేనెలో కలిసిన రసాలకు వాటి ఉనికి తెలియనట్లే దేహేంద్రియ మనోబుద్ధులు కూడా మేము సత్తులో లీనమయ్యాము అని గుర్తించలేవు, అని అవేవి కూడా గుర్తించలేవు అని చెప్పారు. జీవోపాధిలయేప్యత్ర తద్బీజస్యావశేషతః తదుపాధిక ఏవాస్మిన్ దేహే అన్యేద్యు ప్రబుధ్యతే. బాగున్నదండి మీరు చెప్పింది, బాగానే చెప్పారు. ఏదో నిజమే అనుకుందికి అవకాశం ఉంది. అయితే మాకు మరో సందేహం ఉన్నదండి. మాకు సందేహాలు లేకపోవటం లేదండి, మరో సందేహం ఉంది. ఏమిటయ్యా? జీవోపాధిలయేపి, జీవుని యొక్క ఉపాధి లయమైనప్పటికీ కూడా అత్ర ఇక్కడ తద్బీజస్య అవశేషతః, ఆ వాసనా బీజము మిగిలి ఉండటం వలన తదుపాధిక ఏవ, ఆ వాసనానుగుణ వాసనలకు అనుగుణమైనటువంటి ఉపాధి కలది అస్మిన్ దేహే, అంటే ఈ దేహం, ఈ విధమైనటువంటి శరీరమునందు అన్యోద్యుహో వెనువెంటనే ప్రబుధ్యతే, మేల్కొంటున్నాడు. ఏమండి, జీవుడు సత్తునందు లయమైతే తిరిగి జన్మ ఏ విధంగా కలుగుతున్నది అనేది సందేహం. శ్వేతకేతు ఏమిటి సందేహాన్ని వెలిబుచ్చాడు? జీవుడు సత్తులో లీనమయ్యాడు అని మీరు చెప్పారు, నేను ఒప్పుకున్నాను, అభ్యంతరం లేదు. అయితే మళ్ళీ ఎలా పుడుతున్నాడండి? సత్తులో లీనమైపోయినటువంటి వాడు మళ్ళీ ఎలా పుడుతున్నాడు? దీనికి సమాధానం ఏమిటి అంటే, జీవుల వాసనా విశేష బీజం చేత తిరిగి పుడుతున్నాయి అని సమాధానం చెప్పారు. ఎలా సమాధానం చెప్పారంటే, అయ్యా జీవులన్నీ కూడా వాసనా విశేషం అనేటటువంటి బీజము చేత మళ్ళీ పుడుతున్నాయి. ఎందుకు ఎలా పుడుతున్నాయండి? దైవ వ్యాఘ్రో వా సింహో వా వృకో వా వరాహో వా కీటో వా పతంగో వా దంశో వా మశకో వా యద్యద్భవతి తదా భవంతి. ఉపనిషత్తు ఏమిటని చెప్తున్నది? పెద్ద పులైనా, సింహమైనా, తోడేలైనా, పందైనా, పురుగైనా, పక్షి అయినా, అడవి ఏగైనా, దోమైనా ఏ వాసనలతో సత్తులో ప్రవేశిస్తున్నాయో ఆయా రూపాలతోనే తిరిగి వస్తున్నాయి. మనం నిన్న చెప్పుకున్నప్పుడు ముందర మాటగా ఒక్క మాట చెప్పుకున్నాం. జడభరతుడు ఎష్టి రూపంలో రాజుగారి యొక్క పల్లకి మోసాడు అని. భరతుడు అనేటువంటి వాడు వాస్తవానికి జ్ఞాని. వాడు కూర్చో ధ్యానం చేసుకుంటూ ఉంటే ఒక లేడీ తన యొక్క సంతానాన్ని కని చచ్చిపోయింది. ఆ సంతానాన్ని అతను కారుణ్యంతో పెంచాడు. కాకపోతే దానివల్ల మోహం చేత అతను మళ్ళీ హరిణ జన్మాన్ని, లేడి జన్మాన్ని ఎత్తాడు. ఆ తర్వాత వివేకం చేత బ్రాహ్మణ జన్మాన్ని ఎత్తి
నేను దేహం కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. అలాగే ఇక్కడ కూడా ఏమండి, యథార్థంగా వాసనా విశేషం చేతనే జన్మ. అది పెద్ద పులైనా, సింహమైనా, తోడేలైనా, పక్షి అయినా, పురుగైనా, ఏగైనా, ఏదైనా కూడా అది తత్కర్మ జ్ఞాన వాసనాంకితా సత్ప్రవిష్టా అపి తద్భావేన పునః తద్భావేన ఏవ పునః ఆభవంతి. అంటే భగవత్పాదుల వారి వ్యాఖ్యానం ఇది. సత్తులో లీనమైన వాసనా బీజం చేత తిరిగి జన్మలు కలుగుతున్నాయి. కర్మజ్ఞాన వాసనాంకితా సత్ప్రవిష్టా. సత్తు యందు ప్రవేశించినప్పటికీ కూడా మనము చేసినటువంటి కర్మజ్ఞానము యొక్క వాసనల చేతను తద్దేవైన ఏవ ఆభావము చేతనే పునః ఆభవంతి, తిరిగి వస్తున్నాం. మళ్ళీ మనం రావడానికి కారణం ఏమిటండి అని అంటే వాసనా విశేషాలు. మనం వెళ్ళినప్పటికీ కూడా తిరిగి వచ్చేస్తున్నాం, అక్కడ ఉండటం లేదు. యుగ సహస్ర కోట్యంతరితాపి సంసారిణ జంతో యా పురా భావిత వాసన సా ననశ్యతి ఇత్యర్థః. వ్యాఖ్యానంలో భగవత్పాదుల వారు చాలా కఠినంగా చెప్పారు. మనమేదో ఇవాళ కూర్చుంటే రేపు మోక్షం, గంట కిందట కూర్చుంటే మరో అరగంట తర్వాత మోక్షం అన్నట్టు గాబరా పడిపోతున్నాం. యుగ సహస్ర కోట్యంతరితాపి, 1000 కోట్ల యుగాలు గడిచిన వాసనా విశేషము సంసారిణ, సావు పుట్టుకలు కలిగినటువంటి జంతో జీవికి యా పురా భావిత వాసన, ఏదైతే దాని చేత ముందుగా భావించబడినటువంటి వాసనలు ఉన్నాయో సా ననశ్యతి, అది నశించదు. ఆ వాసనలు అలాగే ఉంటాయి. 1000 కోట్ల సంవత్సరాల తర్వాత కూడా వాసనలు నశించవు. అందువల్లనే జన్మ. యథా ప్రజ్ఞం హి సంభవా అని ఇతర ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు. ఎటువంటి ప్రజ్ఞ అంటే వాసనా విశేషం మనం కలిగి ఉంటే అటువంటి జన్మలే మనకు కలుగుతాయి. మనం ఏమండి బ్రహ్మజ్ఞానాన్ని చదువుకోవటం కాదు, అనుంచే దీనికి అనుభూతి ప్రకాశం అని పేరు. బ్రహ్మజ్ఞానం చదువుకుంటే బ్రహ్మజ్ఞానం చదువుకున్నా అర్థమైనంత అర్థమైంది, కానింత కాలేదు. మనకి పరీక్ష పెడితే మనకి 80 మార్కులు రావచ్చు, 90 రావచ్చు, లేకపోతే 70 రావచ్చు, 60 రావచ్చు, 50 రావచ్చు, ఎన్నో కొన్ని రావచ్చు. అది కాదు, అనుభూతి కలగాలి. ఎందువల్ల అన్నటువంటి అనుభూతిని చెప్తున్నారు. ఆ వాసనా బీజముల చేతను అవి నశించకపోవటం చేతను జన్మలు కలుగుతున్నాయి. కాబట్టి ఏమిటి చంపుకోవాలి? వాసనలు చంపుకోవాలి. వాసనలు చచ్చిపోయేటట్టుగా చూడాలి. వాసనలు అలాగే ఉంటూ ఉండగా మనకి మోక్షం కలగదు. చిత్తైకాగ్రాయ తచ్చంకా పరిహార్య వస్తుషు పూర్వోక్తమేవ తద్బోద్ధం తదేవాహ పునః కురుః. చిత్తైకాగ్రాయ, చిత్తమునందు ఏకాగ్రత కలగటం కొరకు తచ్చంకా పరిహార్యాతు వస్తుషు. తచ్చంకా వాసనా బీజత్వ సంశయము పరిహార్యాతు వస్తుషు, వస్తువులందు పరిహరించాలి. మనం ముందు వాసనా విశేషాలు నశించిపోయేటట్టుగా చూడాలి. ఏది పోకూడదండి, నా పెట్టి నా దగ్గరే ఉండాలి, నాకు మోక్షం రావాలి అంటే రాదు. మోక్షం అంటే ఏ ఊర్లోనో లేదు, మనలోనే ఉన్నది. నేనే సత్తుని, నేనే ఆత్మని, నేనే బ్రహ్మము అని తెలియడమే మోక్షం. అది తెలియాలంటే ఏమిటి పోవాలి? వాసనా విశేషాలు నశించాలి. వాసనా బీజత్వ సంశయము పరిహార్యాతు వస్తుషు, వస్తువుల యందు పరిహరించాలి. పూర్వోక్తమేవా, ఇంతకు ముందు చెప్పినదే అయినటువంటి తద్బోద్ధం, తత్వమసి బోధించుట కొరకు. నువ్వేనయా సత్తువి, తత్వమసి, తత్వమసి అని ఆయన ఎన్నిసార్లు అంటూ ఉన్నా మనవాడు ఇంకా అనుమానాలు అలా వ్యక్తం చేస్తూనే ఉంటాడు, అలా ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు. తదేవా, నీవు సత్తు కన్నా భిన్నమైనటువంటి వాడివి కావు అనేటువంటి విషయమే పునః గురుహు ఆహా, తిరిగి గురువు గారు చెప్పారు. తిరిగి గురువు గారు ఏమిటి చెప్పారు? తిరిగి గురువు గారు ఏమిట్రా చెప్పారు అని అంటే, నువ్వు
ఉపాధివి కావు, నువ్వు ఉపాధివి కావు అనేటువంటి విషయాన్ని బోధించారు. నువ్వు సత్తు కన్నా భిన్నమైనటువంటి వాడివి కావు అని బోధించారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. వాడు ఎన్నిసార్లు సంశయం వ్యక్తం చేస్తే అన్నిసార్లు కూడా ఆయన సమాధానాలు చెప్పారు. ప్రాజ్ఞం మన్యతయా తత్వం అవిశ్వస్య స్వశంకయా పునః పునః అపృచ్ఛతం ప్రత్యాహాసౌ పునః పునః. ఇదో పెద్ద ఈ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఈ తత్వమసి అనేటువంటి వాక్యం గురువుగారు చెప్తూ ఉండడం, వాడు మళ్ళీ ప్రశ్న వేస్తూ ఉండడం, గురువుగారు చెప్తూ ఉండడం, వాడు మళ్ళీ ప్రశ్న వేస్తూ ఉండడం జరుగుతుంది. ఏమండి అని అంటే ప్రాజ్ఞం మన్యతయా, ఆ శ్వేతకేతువుకి నేను చదువుకున్నటువంటి వాడిని అన్నటువంటి అహంకారం ఉన్నది. ప్రాజ్ఞం ఆత్మానం మన్యతీతి ప్రాజ్ఞం మన్యః, నేను ప్రాజ్ఞుణ్ణి అనుకునేటువంటి వాడు. చాలా మందికి మేమే జ్ఞానులమే అనుకుంటూ ఉంటారు, అదే పొరపాటు. నువ్వు జ్ఞానివైతే నువ్వు జ్ఞానివి అనేటువంటి భావం తొలగిపోతుంది. నువ్వు నిజంగానే జ్ఞానివైతే నువ్వు జ్ఞానివి అన్నటువంటి భావం పోతుంది. నిన్న ఋతువేమో ఆ నిదాఘుడు కింద నిలబడ్డాడు, వాడి వీపినేమో నిదాఘుడిని నిలబెట్టుకున్నాడు. వాడు గురువు. గురువు గారు ఏమిటండి శిష్యుని మొయ్యడం ఏమిటండి అని అంటే, నేను గురువుని, నేను అంటే బ్రహ్మజ్ఞానం కలవాడిని, నాకన్నీ తెలుసు అనేటువంటిది చచ్చిపోయిన వాడు ఋతువు. నేను వేరు ఈ లోకం వేరు అనుకునేటువంటి వాడు నిదాఘుడు. ఎప్పుడైనా శిష్యుల్లో అహంకారం చావాలంటే ముందు గురువుగారిలో అహంకారం చచ్చిపోవాలి. గురువుగారిలో అహంకారం గురువుగారిలోనే ఉండాలి, శిష్యుల్లో అహంకారం చచ్చిపోవాలి అంటే ఎలా కుదురుతుందండి? అయ్యా నాకు చెప్పినటువంటి శాలువ 500దా 300దా 200దా, నాకు ఇచ్చినటువంటి పళ్ళు ఏమిటి, నాకు ఇచ్చినటువంటిది ఏమిటి, నేనేమిటి, ఇవి ఆలోచిస్తే వాడు గురువు ఏమిటి? నేను అన్నది చస్తేనే వాడు గురువు. నేను అనేటువంటి భావం వాడిలోంచి చచ్చిపోవాలి, చచ్చిపోతేనే వాడు గురువు. ప్రాజ్ఞం మన్యతయా, ప్రాజ్ఞం ఆత్మానం మన్యతీతి ప్రాజ్ఞం మన్యః, నేను ప్రాజ్ఞుణ్ణి అనేటువంటి భావం ఉన్నటువంటి వాడిని ప్రాజ్ఞం మన్యుడు అంటారు. లోకంలో పరివ్రాజకమాత్మానం బ్రూతీతి పరివ్రాజక బ్రువః, నేను సన్యాసిని అని చెప్పుకునేటువంటి వాడు సన్యాసి కాడు, నేను సన్యాసిని అని చెప్పుకుంటారు. అలాగే పండితం మన్యః, పండితం ఆత్మానం మన్యతీతి పండితం మన్యః, నేను పండితుణ్ణి అని చెప్పుకుంటాడు, వాడు పండితుడు కాడు. అలాగే శ్వేతకేతువు కూడా ప్రాజ్ఞం మన్యతయా, నేను ప్రాజ్ఞుణ్ణి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు అవడం చేతను నేను జ్ఞానిని ప్రాజ్ఞుణ్ణి అనేటువంటి భావంతో తత్వం దేవబ్రహ్మైక్య జ్ఞానమును అవిశ్వస్య నమ్మలేదు. వాడికి ఎన్నిసార్లు తండ్రి గురువు అయినటువంటి ఆరుని చెప్తూ ఉన్నా వాడికి నమ్మకం కలగటం లేదు. స్వశంకయ, తన యొక్క సందేహాలతో శ్వేతకేతువు పునః పునః మాటి మాటికి అపృచ్ఛత్ అడుగుతున్నాడు. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. విజ్ఞాపయతు భవాన్, విజ్ఞాపయతు భవాన్, విజ్ఞాపయతు భవాన్. ఏమిటి గోల్రా నాయనా, నువ్వు అసలు వింటే కదా వస్తుంది, ఎన్నిసార్లు పాఠం చెప్తే వస్తుంది. అపృచ్ఛత్ అడుగుతున్నాడు. తమ్మ అతన్ని కూర్చి, అయితే గురువు గారు చాలా ఓర్మి గలవాడు, ఆరుని చాలా ఓర్మి గలవాడు. ఆ శ్వేతకేతువు కోసం అదే అసౌ గురువు అయినటువంటి ఆరుని పునః పునః మాటి మాటికి ప్రత్యాహ తిరిగి చెప్తున్నాడు. వాడు ఎన్నిసార్లు ఎన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటే అన్ని సమాధానాలు గురువు గారు చెప్తున్నారు. నేను ప్రాజ్ఞుడను, అన్నీ తెలిసిన వాడిని అనేటువంటి భావంతో శ్వేతకేతువు తండ్రి గురువు అయినటువంటి ఆరుని చెప్పుతున్నటువంటి జీవ బ్రహ్మైక్య జ్ఞానం నమ్మక తన సందేహాలతో మాటి మాటికి ప్రశ్నిస్తున్నాడు. తండ్రి అయినటువంటి ఆరుని కూడా తిరిగి అతన్ని వెంటనే సమాధానం చెప్తున్నాడు. అనేక ఉదాహరణలతో నువ్వే సత్తువి అని బోధిస్తున్నాడు ఆరుని. ప్రతిసారి మళ్ళీ చెప్పండి అంటూ శ్వేతకేతువు అవిశ్వాసంతో ప్రశ్న చేస్తున్నాడు. శ్వేతకేతువు నమ్మకం లేకుండా అడుగుతున్నాడు. తండ్రి అయినటువంటి ఆరుని మాత్రం
చాలా దృఢమైనటువంటి విశ్వాసంతో చెప్తున్నాడు అన్నాడు. సుషుప్తో బుద్ధ్యభావేపి పునః జాగరణే అస్తి ధీః అగచ్చన్ సత ఇత్యేవం తదా కస్మాన్న వేత్యసో. ఏమండి, మళ్ళీ మరో ప్రశ్న వేస్తున్నాడండి గురువు గారిని శిష్యుడు. సుషుప్తో నిద్ర ఎందు బుద్ధ్యభావేపి బుద్ధి లోపించినప్పటికీ పునః తిరిగి జాగరణే జాగ్రత్త అవస్థ ఎందు ధీహి బుద్ధి అస్తి కలదు. ఏమండి, నిద్రలో బుద్ధి పోయింది, హాయిగా మనం పడుకున్నాం. నిద్ర లేచిన తర్వాత మళ్ళీ అన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఏ వస్తువులు ఎక్కడ దాచాం, ఏమిటి చేసాం, ఏమిటి తిన్నాం, ఏమిటి వండాం, ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి. సతహా సత్తు నుండి ఆగచ్చన్ తిరిగి వచ్చినది ఇతి అని ఏవం ఈ విధముగా తథా తిరిగి వచ్చినప్పుడు కస్మాత్ ఎందువలన అసౌ బుద్ధి అసౌ ఈ బుద్ధి నవేత్తి తెలుసుకోలేదు. ఏమంటే పడుకోలేచిన తర్వాత నిన్ననేం చేసాం, మొత్తం ఏం చేసాం, అటువంటి ఏం చేసాం అన్నీ గుర్తొస్తున్నాయి కదా. మరి పడుకోలేచిన తర్వాతను సత్తు దగ్గరికి వెళ్ళి వచ్చాము అన్న విషయం ఎందుకు జ్ఞాపకం రావడం లేదండి? మరి అన్నీ జ్ఞాపకం వస్తున్నప్పుడు సత్తు దగ్గరికి వెళ్ళాము, సత్తు దగ్గర నుంచి వచ్చాము అన్న విషయం కూడా గుర్తు రావాలి కదా. అది మరి ఎందుకు రావటం లేదండి? నిద్రావస్థలో అన్నీ సత్తులో లీనమవటం వలన బుద్ధి పని చేయలేదు అన్నారు, ఓకే. కానీ తిరిగి జాగ్రత్త అవస్థను పొందిన పిదప నేను సత్తు నుండి వచ్చాను అని ఈ బుద్ధికి ఎందుకు తెలియటం లేదు? ఏమంటే అసలు ఏమీ తెలియటం లేదా అంటే అలా కాదండి. రాత్రి పడుకున్నాం, నిన్న ఎవడో 10,000 తెచ్చి ఇచ్చాడు, ఆ 10,000 ఎక్కడ పెట్టారని అడిగాం. నిన్న ఎవడికో 10,000 ఇచ్చాం, మరికి ఆ 10,000 ఇచ్చారా లేదా అని అడిగాం. లేకపోతే ఏదో తిన్నామా అడిగాం, లేకపోతే వంట అడిగాం, కూరలు ఉన్నాయా అని అడిగాం, లేకపోతే సామాన్లు ఉన్నాయా అని అడిగాం, లేకపోతే ఏదో కుటుంబ విషయాలు అడిగాం. ఇవన్నీ గుర్తొస్తున్నాయి కదా, సత్తు నుండి వచ్చాను అన్నటువంటి విషయం ఎందుకు గుర్తు రావడం లేదు? లోకే స్వకీయే గృహే సుప్త ఉత్థాయ గ్రామాంతరంగత జానాతి స్వగృహాత్ ఆగత అస్మి ఇది చ. ఏమంటే ఒకడు పడుకున్నాడు, లేచాడు, ఎక్కడికో వెళ్ళొచ్చాడు, మా ఇంటికి నుండి బయలుదేరి వచ్చానండి అని చెప్పాడు. వాడు పడుకున్నప్పుడు వాళ్ళ ఇల్లు అన్నటువంటి విషయం వాడు మర్చిపోలేదే. ఎక్కడి నుంచి వచ్చారండి అంటే మా ఇంటి నుంచి వచ్చానని చెప్పాడు కదా. లోకల్లో నిద్రించినటువంటి వాడు లేచి మరో గ్రామం వెళ్ళి మా ఇంటి నుండి వచ్చాను అనేటువంటి జ్ఞానం కలిగి ఉన్నాడు కదా. ఇత్యేవం అదే విధంగా సతః ఆగతః అస్మి సత్తు నుంచి నేను వచ్చాను ఇది చ అని కూడా. జంతునా అకస్మాత్ విజ్ఞానం నభవతి, జీవులకి ఎందుకు జ్ఞానం ఉండడం లేదు? ఎలాగైతే ఇంటి నుంచి నేను వచ్చాను అని చెప్తున్నాడో అలాగే నేను సత్తు నుంచి వచ్చాను చెప్పొచ్చు కదా. అదేమిటయ్యా నిద్రలో మర్చిపోయాడంటే వాడు నిద్రపోయే వచ్చాడు. మరి నిద్రపోయినప్పుడు వాడికి ఇల్లు మర్చిపోవాలి కదా. నిద్రపోయినా వాళ్ళ ఇల్లు వాడు మర్చిపోలేదు, వాళ్ళ ఇంటి నుంచి వాడు వచ్చారని చెప్తున్నాడు. మరి నిద్రపోయినప్పుడు ఇల్లు గుర్తున్నటువంటి వాడికి నిద్రపోయినప్పుడు సత్తు ఎందుకు గుర్తులేదు చెప్పోయా అని అడిగాడు. ఆ విషయం చెప్పండి అని అడిగాడు. అంటే సుప్తో సద్రూపమజ్ఞాత్వా సదైక్యం ప్రాప్తవాన్ తతః సతో నాగమనం స్మార్య అపామస్మరణం యథా. దీనికి ఉదాహరణ చెప్తానయ్యా. జలాల యొక్క కథను ఒకటి చెప్తాను, దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో. సుప్తో నిద్రలో సద్రూపం సత్తు యొక్క రూపము అజ్ఞాత్వా తెలియకుండానే సదైక్యం సత్తులో లీనమగుట ప్రాప్తవాన్ పొందాడు. అసలు సత్తు అంటే ఏమిటో తెలియదండి, నిద్రపోతున్నాడండి. ఈ నిద్రలో వీడి శరీరము స్పృహ లేకుండా ఉన్నదండి, ఇంద్రియాలు స్పృహ లేకుండా ఉన్నాయండి, అలాగే మనస్సు స్పృహ లేదండి, బుద్ధి స్పృహ లేదండి, అహంకారం స్పృహ లేదండి. ఇవన్నీ కూడా ఆ తెలియబడినటువంటి సత్తులో లీనమైపోయాయండి. ఇవన్నీ దాంట్లో లీనమైపోయాయి. సతహా సత్తు నుండి ఆగమనం తిరిగి వచ్చుట నస్మార్గం స్మరించబట్టం లేదు. తిరిగి మళ్ళీ నేను సత్తు నుంచి వచ్చాను అన్నటువంటి విషయం గుర్తు రావటం లేదు. ఏ విధంగా అండి? యథా ఏ విధముగా అపాం నీటికి అస్మరణం స్మరించు జ్ఞానము లేనట్లే. నీళ్లు ఏ విధంగా అయితే
అవి ఎక్కడి నుంచి వచ్చాయో గుర్తు తెచ్చుకోలేకపోతున్నాయో అలాగేనయ్యా అన్నాడు. ఏమిటండి ఆ విషయం? సుషుప్తిలో బుద్ధి కూడా నశించడం వల్ల సత్తులో లీనమగుచున్నాను అనేటువంటి విషయం తెలియకుండానే లీనమవుతున్నాడు. తిరిగి సత్తు నుండి వచ్చుట బుద్ధి నశించుట వలన తెలియటలేదు. ఇంతవరకు స్టేట్మెంట్ బాగుంది. ఈ విషయంలో సముద్రములలో కలిసిన జలములకు తాము లీనమైనట్లు తెలియని విధంగా తెలియాలి. సముద్రంలో లీనమైనటువంటి నీళ్లు మేము సముద్రంలో లీనమయ్యేము అని ఎలా తెలుసుకోలేకపోతున్నాయో అలా తెలుసుకోవాలి అని చెప్పాడు. ఏమిటది? అదేమిటి? ఆ వ్యవహారం ఏమిటో మాకు చెప్పండి. చెప్తే అర్థం అవుతుందో కాదో చూస్తాం. గంగాజలం ప్రవిశ్యాబ్ధో మేఘేన కృష్యసిచ్యతే నాజ్ఞాతత్వాత్ స్మృతిస్తత్ర తద్వదత్ర స్మృతిర్నహి. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాడు ఉపనిషత్తులో. ఆ ఉపనిషత్తులో చెప్పినటువంటి ఉదాహరణకి ముందు శ్లోకాన్ని చెప్తారు. ఆ తర్వాత మనం మంత్రం దాని యొక్క అర్థాన్ని కూడా చెప్పుకుంటాం. గంగాజలం, గంగలో నీరు మేఘేన మేఘము చేత ఆకర్షించబడి, శిచ్యతే వర్షించబడి, అబ్ధౌ సముద్రమునందు ప్రవేశించి, నా జ్ఞాతత్వాత్ నేను గంగాజలాన్ని మేఘం చేత ఆకర్షించబడ్డాను, సముద్రంలో వర్షించబడ్డాను, అందువల్ల సముద్రంలో ప్రవేశించాను అని తెలియక తత్ర స్మృతి నా, నేను గంగాజలం అనేటువంటి స్మృతి దానిటికి లేదు. గంగలో నీళ్లున్నాయి, ఎండాకాలం వచ్చింది, ఆ నీళ్లను సూర్య భగవానుడి యొక్క కిరణాలతో ఆకర్షించాడు, అవి మేఘాలుగా మారాయి. ఆ మేఘాల్లో ఈ గంగాజలం ప్రవేశించింది. ఆ మేఘాలు వెళ్ళి సముద్రంలోనేమో వర్షించాయి. సముద్రంలోని ఆ మేఘాలు వర్షించగానే ఆ నీళ్ళన్నీ కూడా, గంగాజలం నీళ్ళన్నీ సముద్రంలో పడ్డాయి. అయితే సముద్రంలో ఉన్నటువంటి ఆ గంగాజలాలకి నేను గంగా నది నీళ్లు అని తెలియదు. ఎందుకు తెలియదు? అలాగే ఇది తెలియదయ్యా. నేను గంగానదీ జలాల్ని అన్నటువంటి విషయాన్ని ఆ నీళ్లు గుర్తించలేవు. తద్వద అత్ర, అదే విధంగా ఇక్కడ స్మృతి, నేను జీవుణ్ణి సత్తులో ప్రవేశించాను అనే గుర్తింపు నహి లేదు కదా అన్నాడు. గంగలో నీరు మేఘం చేత ఆకర్షించబడింది, వర్షంగా మారి సముద్రంలో పడ్డాది, కానీ నేను గంగ నీరు అని ఆ నీటికి తెలియదు. అదేవిధంగా జీవుడు సత్తులో ప్రవేశించాడు, కానీ నేను జీవుడను, సత్తులో లీనమయ్యాను అనేటువంటి విషయం జీవుడికి తెలియదు. అందువలన జాగ్రత్త అవస్థ కలిగిన నేను సత్తు నుండి వచ్చాను అని గుర్తించడం లేదు అన్నాడు. బాగుంది. ఇమా సౌమ్య నద్య పురస్తాత్ ప్రాచ్య సందంతే పశ్చాత్ ప్రతీచ్య తా సముద్రా సముద్రమేవాపియంతి స సముద్ర ఏవ భవతి తా యథా తత్ర విదుః యం భావస్మీయం స సముద్ర ఏవ భవతి తా యథా తత్ర విదుః భావమస్మీయ మహమస్మీతి. నదులు పూర్వ పశ్చిమ దిక్కులకు ప్రవహిస్తున్నాయి. ఇమా సౌమ్య నద్య పురస్తాత్ ప్రాచ్య సందంతే, తూర్పు దిక్కుకి నదులు ప్రవహిస్తున్నాయి. అలాగే నదులు పశ్చాత్ ప్రతీచ్య తా సముద్రా సముద్రేమేవ అపియంతి, పడమటి దిక్కుకు వెళ్ళినటువంటి నదులు కూడా సముద్రం వరకు ప్రవహిస్తున్నాయి. ఆ నదులు సముద్రాత్ అంభోనిధే జలధరై ఆక్షిప్తా, సముద్రము నుండి మేఘము చేత ఆకర్షించబడినటువంటి, పునః వృష్టి రూపేణ పతితా, తిరిగి వర్షం రూపంలో పడినటువంటివి. గంగాది నది రూపిణ్య పునః సముద్రం అపియంతి, ఆ గంగాది నదుల యొక్క జలాలన్నీ సముద్రాన్ని పొందుతున్నాయి. గంగాది నదీ రూపాలుగా తిరిగి సముద్రాన్ని పొందుతున్నాయి. సముద్రాత్మన ఏకతాంగతా నజానంతి, సముద్రంలో అన్నీ కలిసిపోయిన తరువాత ఇయం గంగాహమస్మి, ఈ నీళ్లు నేను గంగా నది నీళ్లు, ఇయం యమునా అహమస్మి, ఈ నీళ్లు యమునా నది నీళ్లు అని తేడా తెలియటం లేదు.
సముద్రంలో ఏకత్వం పొందిన తర్వాత ఆ నీళ్లు గంగానది జలాల నీళ్లు, యమునా నది నీళ్లు అనేటువంటి గుర్తింపు కలిగి ఉండటం లేదు. అదే విధంగా ఇక్కడ కూడా అన్నీ కూడా సత్తులో లీనమైపోయిన తరువాతను నేను లీనమయ్యాను అనేటువంటి స్మృతి కలగటం లేదు. వ్యాఘ్రారిభి సుప్త ఏవాత్ర బుధ్యతే వాసనావశాత్ ననష్టా వాసనేత్యేవం వివక్షిత్వా ఉచ్యతే పునః. పునః అంటే తిరిగి మళ్ళీ చెప్తున్నారు. ఏమిటయ్యా? వ్యాఘ్రాదిభి, పెద్ద పులులు మొదలైనటువంటి వాటి చేత, సుప్త ఏవా నిద్రిస్తూనే, అత్ర ఇక్కడ, వాసనావశాత్ వాసనా సంబంధము చేత, బుధ్యతే తెలుసుకొనుచున్నవి. ఏమండి? పడుకున్నటువంటి పెద్ద పులులు మొదలైనటువంటివి కూడా తిరిగి జ్ఞానాన్ని ఎలా పొందుతున్నాయంటే వాసనల చేతనే పొందుతున్నాయి. వాసన అనేటువంటిది ననష్ట, నశించుటలేదు. ఇత్యేవం, ఈ విధముగా, వివక్షిత్వ చెప్పగోరి పునః తిరిగి ఉచ్యతే చెప్తున్నారు. అంటే ఏమండి? వాసనలు నశించవు, వాసనలు శాశ్వతమైనటువంటివి, అవి అంత వేగంగా పోవు. 1000 కోట్ల యుగాల తర్వాత కూడా వాసనలు మనని విడిచిపెట్టవు అని చెప్తున్నారు. పెద్ద పులులు మొదలగునటువంటివి నిద్రిస్తున్న వాసనల చేత బహిర్విషయ జ్ఞానం కలిగి ఉన్నాయి. పడుకున్నప్పటికీ కూడా వాటికి బాహ్యమైనటువంటి విషయ జ్ఞానం ఎందుకున్నదండి అని అంటే, వాసనల చేత వాటికి ఆ జ్ఞానం ఉన్నది. వాసన అనేటువంటిది నశించదు అని చెప్పడానికి సిద్ధపడి తిరిగి 6ని చెప్తున్నాడు. ఏవమేవ ఖలు సౌమ్య సర్వా ప్రజా సతః ఆగమ్య న విదుః. ఈ విధంగానే ఓ సౌమ్యుడా, అన్ని జీవులు కూడా సత్తు నుండి వచ్చి, మేము సత్తు నుంచి వచ్చామన్న విషయం తెలియటం లేదు. సత ఆగచ్చామః ఇతి, మేము సత్తు నుండి వచ్చామన్న విషయం తెలియటం లేదు. తయ్యః వ్యాఘ్రో వా సింహో వా వృకో వా వరాహో వా కీటో వా పతంగో వా దంశో వా మశకో వా యద్భవంతి తదా భవంతి. అదేవిధంగా జీవులన్నీ సత్తు నుండి వచ్చినప్పటికీ సత్తు నుండి వచ్చామని తెలియటం లేదు. పెద్ద పులి, సింహం, తోడేలు, పంది, పురుగు లేదా పక్షి, అడవిగా, దోమ ఏదైనా ఏ వాసనలతో ఏ విధంగా అవుతున్నదో అదే వాసనలతో అదే విధంగా తిరిగి వస్తున్నది. అందువల్ల సత్తు నుండి రావడాన్ని వాసనాలే కారణాలు తప్పిస్తే తెలియడం కపోవడం కారణం కాదు. మనకి ఎందుకు తెలియటం లేదండి అని అంటే, మనం వాసనలకి లొంగి వస్తున్నాం, వాసనల వల్లనే వస్తున్నాం, కానీ యథార్థంగా రావటం లేదయ్యా. ఇదంతా వాసనా విశేషం మాత్రమే అని చెప్పారు. జీవస్య నశ్వరస్య ఐక్యన్న నిత్యేన సతేతి చేత్ జీవో న శక్యతి క్వాపి ఇత్యేవం వృక్షవదీక్ష్యతాం. మరో ఉదాహరణ చెప్తున్నారు. వాడు శ్వేతకేతుడు మరో ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకి మరో సమాధానం చెప్పాలి. ఏమిటయ్యా? నశ్వరిస్య, నశించే గుణం కలిగినటువంటి జీవస్య, జీవునికి, నిత్యమైనటువంటి సతా, సత్తుతో ఐక్యం, ఏకత్వము నయితి చేత్ కుదరదు. వాడు అన్నాడు, శ్వేతకేతు అన్నాడు, మీరు ఏమిటంటున్నారండి? జీవుడు అనిత్యము అంటున్నారు, సత్తు నిత్యము అంటున్నారు. అనిత్యమైనటువంటి జీవుడు, నిత్యమైనటువంటి సత్తు ఒకటి ఎలాగవుతాయండి? ఒకటి అనిత్యము, రెండోది నిత్యము. అనిత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది ఒకటవుతాయా? అవవు కదండి. అందువల్ల ఇది కుదరదండి అన్నాడు. జీవుడు ననశ్యతి, నశించుటలేదు. ఒరే నాయన, జీవుడు నశించడం లేదురా, సత్తు నశించడం లేదురా, క్వాపి ఎప్పుడూ కూడా నశించడం లేదు. ఇత్యేవం అని ఈ విధంగా వృక్షవత్, చెట్టు ఉదాహరణగా ఈక్షతాం చెప్తున్నారు. తెలుసుకో అని చెప్తున్నారు. ఏమండి? చెట్టును ఉదాహరణగా తెలుసుకో. ఏమిటండి అంటే, అనిత్యమైనటువంటి జీవుడు, నిత్యమైనటువంటి సత్తు ఒకటి కాదు అని శ్వేతకేతు అంటే, ఎప్పుడూ కూడా జీవుడు నశించడం లేదు కాబట్టి జీవుడు నిత్యుడే, సత్తు నిత్యమే, రెండు ఒక్కటే అంటున్నారు.
నశించే జీవునికి నిత్యమైనటువంటి సత్తుకు ఏకత్వం ఎలాగా అని అడిగితే అసలు జీవుడు ఎప్పుడూ నశించడు అని వృక్షం ఉదాహరణగా చెప్తున్నారు, తెలుసుకోమని చెప్తున్నారు. నువ్వే సత్తువు అని తెలుసుకో అని ఆరుని శ్వేతకేతువునకు చెప్తే శ్వేతకేతువు మళ్ళీ సందేహం చెప్తున్నాడు, సందేహాన్ని వెలిబుచ్చుతున్నాడు. లోకం నీటిలో నురగ, కెరటాలు, బుడగలు, సుడులు మొదలైనటువంటివి పుట్టినా మరలా నీటి రూపాన్ని పొంది కనబడకుండా పోతాయి. ఏమండి, ఇక్కడ ఒక విషయం ఉన్నదండి. లోకంలో నీటిలో నురగ కనిపిస్తుంది, కెరటాలు కనిపిస్తాయి, బుడగలు కనిపిస్తాయి, సుడులు కనిపిస్తాయి. కాకపోతే అవన్నీ మళ్ళీ నీటిలో కలిసిపోతాయి. కానీ జీవులు ప్రతిదినం నిద్రలో, మరణంలో, ప్రళయంలో కూడా తమకు కారణమైనటువంటి సత్తు రూపాన్ని పొందినా, అంటే నిద్రలో వాళ్ళు సత్తులో లీనమైపోతున్నారు, మరణంలో వాళ్ళు సత్తులో లీనమైపోతున్నారు, ప్రళయంలో వాళ్ళు సత్తులో లీనమైపోతున్నారు. అయినా కూడా వినాశం పొందడం లేదు. అంటే ఆ జీవులు నశించడం లేదు, మళ్ళీ జీవులు వస్తున్నాయి. జీవాస్తు తత్కారణ భావం ప్రత్యహం గచ్చంతః అపి సుషుప్తే మరణ ప్రళయోః చ నవినశ్యంతి. ఏమండి, జీవులు వాటి యొక్క కారణభావమైనటువంటి సత్తులో నిత్యము కూడా లీనమవుతున్నాయి. సుషుప్తి కాలంలో లీనమవుతున్నాయి, మరణకాలంలో లీనమవుతున్నాయి, ప్రళయకాలంలో లీనమవుతున్నాయి. అయినా నవినశ్యంతి, నశించడం లేదు. దీనికి కారణం ఏమిటో చెప్పండి అని అడిగాడు. దీనికి కారణం ఏమిటో చెప్పండి అంటే, శాఖాం వృక్షే జీవపూర్ణే జీవస్త్యజతి యామసౌ శుష్యేన్నాన్యా తథా జీవే అపగతే మ్రియతే వపుః. జీవపూర్ణే, జీవునితో నిండినటువంటి వృక్షే, చెట్టునందు, యాం ఏ కొమ్మను, అసౌ జీవ, ఈ జీవుడు, త్యజతి విడిచిపెట్టుచున్నాడో, శుష్యేత్, ఆ కొమ్మ ఎండిపోతుంది. ఏమండి, ఇక్కడ ఒక విషయం ఉన్నదండి. జీవుడు చెట్టు అంతటా ఉన్నాడు. ఒక కొమ్మలో జీవుడు కానీ ఆ కొమ్మను విడిచిపెట్టేసినట్టుగైతే ఆ కొమ్మ ఎండిపోతుందండి. అన్యా మిగిలినటువంటి కొమ్మలున్నా ఎండవు. తథా, ఆ విధంగానే అపగతే జీవే, జీవుడు తొలగిపోతే వపుః శరీరము మ్రియతే, మరణించును. ఏమండి, జీవుడు కానీ పక్కకు వెళ్ళిపోయాడు అనుకోండి, శరీరం ఆటోమేటిక్గా పోతుందండి అన్నాడు. జీవునితో నిండినటువంటి చెట్టులో ఏ కొమ్మ యందు జీవుడు తొలగిపోతాడో ఆ కొమ్మ ఎండిపోతుంది, మరొక కొమ్మ ఎండదు. అదే విధంగా ఏ శరీరంలో జీవుడు తొలగిపోతాడో ఆ శరీరం మరణిస్తుంది. అస్య సౌమ్య మహతో వృక్షస్య యో మూలే అభ్యహన్యాత్ జీవన్ స్రవేద్యః. ఒక పెద్ద చెట్టు మూలంలో కానీ మనం కుట్టామనుకోండి, ఆ చెట్టు అయితే బతికి ఉంటుంది, కానీ రసాన్ని స్రవిస్తూ ఉంటుంది, జాలువారుతూ ఉంటుంది. మధ్యే అభ్యహన్యాత్ జీవన్ స్రవేద్యః. ఆ చెట్టు మధ్యలో కొట్టామనుకోండి, ఆ చెట్టు అయితే బతికే ఉంటుంది, కానీ రసాన్ని కారుతూ ఉంటుంది. అగ్రే అభ్యాహన్యాత్ జీవన్ స్రవేత్. ఆ చెట్టు చివరిని కొట్టామనుకోండి, ఆ చెట్టు అయితే బతికే ఉంటుంది, కానీ రసం కారుతూనే ఉంటుంది. స ఏష జీవేన ఆత్మనా అనుప్రభూతః. ఆ చెట్టు ప్రాణధారణ చేసేటటువంటి ఆత్మచేత ప్రవేశించి వ్యాపింపబడి ఉన్నది. పేపీయమానః మోదమానః తిష్టతి. నీళ్లు త్రాగుతూ సంతోషంగా ఉన్నది. అస్య ఇదేకాం శేఖాం జీవో జహత్యథ సా శుష్యతి. ఆ చెట్టు ఒక కొమ్మను జీవుడు విడిచిపెడితే ఆ కొమ్మ ఎండిపోతుంది. ద్వితీయాం జహాతి అథ సా శుష్యతి. రెండో కొమ్మని కానీ విడిచిపెడితే ఆ రెండో కొమ్మ కూడా ఎండిపోతుంది. తృతీయాం జహాత్యథ సా శుష్యతి. మూడో కొమ్మని కానీ విడిచిపెడితే జీవుడు, అది కూడా ఎండిపోతుంది. సర్వం జహాతి సర్వం శుష్యతి. ఆ చెట్టు మొత్తం నుండి జీవుడు
బయటకు పడిపోతే చెట్టు మొత్తం ఎండిపోతుంది, అంతా ఎండిపోతుంది. అదే విధంగా జీవుడు విడిచిపెడితే శరీరం మరణాన్ని పొందుతుంది. ఏవమేవ ఖలు సౌమ్య విద్ధీతి హోవాచ జీవాపేతం బావకిలేదం మ్రియతే న మ్రియత ఇతి. జీవుడు పోయినటువంటి శరీరం మరణిస్తుంది, కానీ జీవుడు మరణించడు. జీవాపేతం బావకిల ఇదం మ్రియతే, జీవుడు విడిచిపెట్టినటువంటి దేహం నశిస్తుంది, కానీ జీవహానం మ్రియతే, జీవుడు నశించడం లేదు, మరణించటం లేదు. అందువలన నువ్వే సత్తయ్యా, తత్వమసి అని తెలుసుకోవయ్యా అని ఆరుని శ్వేతకేతువుకి చెప్పాడు. అయితే మనవాడు అంత వేగంగా వినేస్తాడా? మనవాడు చాలా బుద్ధిమంతుడు, బాగా చదువుకున్నా అన్నటువంటి గర్వం ఉన్నటువంటి వాడు. గర్విష్ఠులైనటువంటి వాళ్ళకి విషయాలంత సులభంగా అర్థం కావండి. ఎందుకంటే విద్యలకంతటికీ మూలం ఏమిటంటే వినయం. వినయం ఉండకపోతే మనకి విద్యలు అంటవు. వీడికి పాపం అదొక్కటే లోపం ఈ శ్వేతకేతువుకి. అందువలన వీడికి విద్య అంటడం లేదు. నామరూపయుతం స్థూలం తద్హీనాత్ సదన్నో కథం ఉత్పన్నమితి చేద్బీజాత్ వటవృక్షవదీక్ష్యతాం. మరో ప్రశ్న వేశాడు. నామరూపయుతం స్థూలం, నామరూపములతో కూడినటువంటిది స్థూలదేహము. నామరూపయుతం, నామరూపములతో కూడినటువంటిది స్థూలం, స్థూలదేహం. తత్, ఆ నామరూపములు హీనాత్, లేనటువంటి సదనోహ, సత్తు యొక్క అణువు నుండి కథం, ఏ విధంగా ఉత్పన్నం ఇది చేత్. ఏమండి మీరు చెప్పారు, బాగున్నదండి. మరొక్క విషయం అండి, నామరూపముల చేత స్థూలమైనటువంటిది ఈ జగత్తంతానండి. ఈ జగత్తంతా కూడా నామరూపముల చేత స్థూలమైనటువంటిది. నామరూపములు లేనటువంటి సత్తు యొక్క అణువు నుండి, సూక్ష్మము నుండి కథం, ఏ విధముగా ఉత్పన్నం పుట్టిందండి. ఇంత స్థూలమైనటువంటి జగత్తు మీరు సత్తు యొక్క అణువు నుండి పుట్టింది అంటున్నారు. సత్తు నుండి యొక్క అణువు నుండి ఇంత స్థూలమైనటువంటి జగత్తు ఎలా పుడుతుందండి అంటే, బీజాత్, బీజము నుండి వటవృక్షవత్, మర్రి చెట్టు పుట్టినట్టుగా ఈ క్షేతాం తెలుసుకో అన్నాడు. చిన్న బీజం కలిగినటువంటి మర్రి చెట్టు నుండి పెద్ద వృక్షం పుట్టింది, అలాగే ఇది కూడా తెలుసుకోవాలి. నామరూపములు కలిగినటువంటి స్థూలదేహము నామరూపాలు లేనటువంటి సత్తు యొక్క అణుభావము నుండి ఎలా పుట్టింది అంటే, సూక్ష్మమైనటువంటి మర్రి చెట్టు విత్తనం నుండి పెద్దదైనటువంటి మర్రి చెట్టు ఎలా పుట్టింది. మర్రి చెట్టు ఎలా పుట్టిందో అలా పుట్టిందని తెలుసుకో. మర్రి చెట్టు విత్తనంబు మర్రి చెట్టునకు, మర్రి విత్తనం ఎంత, మర్రి చెట్టుకి విత్తనం చాలా చిన్నది, మర్రి చెట్టు చాలా పెద్దది. అలాగే ఇది జరిగిందయ్యా. సూక్ష్మమైనటువంటి సత్తు యొక్క అణువు నుండి స్థూలమైనటువంటి జగత్తు కలిగిందయ్యా. ఎలా మర్రి విత్తనం నుంచి మర్రి వచ్చిందో అలాగయ్యా అన్నాడు. అంటే ఇక్కడ ఉపనిషత్తు విషయాన్ని గురువుగారు శిష్యుడికి చెప్తున్నారు. న్యగ్రోధ ఫలం అత ఆహరా, ఇదిగో చూడు వాళ్ళు అక్కడ మర్రి చెట్టు ఉన్నది కదా, ఓ పండిలా పట్టురా అన్నారు. భగవహ ఇది, గురువు గారు ఇదిగోటండి మర్రి పండు అన్నాడు. భిందీతి, భిన్న, భిందీతి, అయ్యా ముక్కలు చెయ్యవయ్యా అన్నాడు. ముక్కలు చేశాడు. భిన్నం, ఇదిగోటండి ముక్కలు చేశాను. భగవహ, ఇదిగో ముక్కలు చేశానండి. కిమత్ర పశ్యసి, అక్కడ ఏం చూసావయ్యా. అన్యః, ఇవేవాధానా భగవః, అణువులో లాంటి చిన్న గింజల్ని చూస్తున్నానండి. ఆసాం అంగైకాం భింది, ఈ విత్తనాల్లో ఒక చిన్న విత్తనాన్ని, ఒక చిన్న అణువు లాంటి ఉన్నటువంటి విత్తనాన్ని ముక్కలు చేయవయ్యా అన్నారు. భిన్నా భగవః, ఇదిగోటండి బద్దలు కొట్టాను గురువు గారు అన్నాడు. కిమత్ర పశ్యసి, అక్కడ ఏమిటి చూస్తున్నావయ్యా అని అడిగాడు. నకించన భగవః, అబ్బే ఏం కనిపించడం లేదండి, దాంట్లో ఏం లేదండి, చిన్న గింజలా ఉన్నాడు, ఆ గింజను ముక్కలు చేశానండి, దాంట్లో ఏం లేదండి
ఏం కనిపించడం లేదు గురువు గారు. ఏమీ కనిపించనటువంటి దాని నుంచి మర్రి చెట్టు పుడుతున్నదా లేదా? ఆ కింద నుంచే కదా మరి పుడుతున్నది. యం వై సౌమ్యతమణిమారం బాలయసహ. ఏ అనుభవాన్ని నీవు చూడలేకపోతున్నావో, ఆ మర్రి విత్తనంలో ఉన్నటువంటి అనుభవాన్ని నీకు ఎలాగైతే తెలుసుకోలేకపోతున్నావో, ఏతస్య వై అనిమ్నాయేవ మహాన్యుగ్రోధస్తిష్టతి. ఈ అనుభవము నుండే గొప్ప మర్రి చెట్టు ఏర్పడుతున్నదయ్యా. అందువలన నామరూపాలు కలిగినటువంటి స్థూలం, నామరూపాలు లేనటువంటి సూక్ష్మ సత్తు నుండి ఏర్పడుట ఆశ్చర్యం కాదు. మర్రి విత్తనం లోపల నువ్వు ఏమీ గుర్తించకపోయినా దాని నుండి పెద్ద చెట్టు వచ్చినట్టుగానే ఈ సత్తు యొక్క సూక్ష్మ భావము నుండి ఈ జగత్తంతా కలిగిందయ్యా అన్నాడు. న్యాయాగమాభ్యాం సిద్ధంచ శ్రద్ధాహీన పరాంగుఖ న బుధ్యతే శ్వేతకేతో శ్రద్ధస్వ అంతర్ముఖో భవ. ఈ చదువుకందరికీ ముఖ్యం ఏమిటండి అని అంటే మనకి శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకుండా చదువు రాదు. ఏదో రకంగా మీరు చెప్పండి, నేను నేర్చేసుకుంటాను, నేను అటువైపు చూస్తూ ఉంటాను, ఇటువైపు చూస్తూ ఉంటాను, ఏదో ఆలోచిస్తూ ఉంటాను, అసలు చెప్పిన గురువుగారికి వచ్చునా రాదా అని ఆలోచిస్తూ ఉంటాను, ఆయన చదువుకున్నాడా లేదా అని ఆలోచిస్తాను. అలా నేనేమొచ్చింది కాలక్షేపం చేస్తాను, నాకేమిటి వస్తుంది గురువుగారు? ఏమీ రాదయ్యా. ఎందుకయ్యా? న్యాయాగమాభ్యాం సిద్ధంచ. న్యాయము అంటే హేతు, ఆగమము అంటే శాస్త్రం. న్యాయము చేత ఆగమము చేత సిద్ధించినటువంటి విషయం. సిద్ధంచ అంటే సిద్ధించినటువంటి విషయం. శ్రద్ధాహీన, శ్రద్ధ లేనటువంటి వాడు. పరాంగుఖ, బహిర్బుద్ధి కలిగినటువంటి వాడు, బహిర్ముఖుడైనటువంటి వాడు. నబుధ్యతే, తెలియలేడు. ఏమండి, ఎన్ని మీరు హేతువులు చెప్పినా, ఎన్ని శాస్త్ర విషయాలు చెప్పినా, శ్రద్ధ లేనటువంటి వాడికి, అలాగే బహిర్ముఖుడైనటువంటి వాడికి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, ఎటో చూస్తూ ఉంటాడు. వాడికి ఎంత చెప్తే ఏమిటి ప్రయోజనం అండి? వాడికి ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. బహిర్ముఖుడైనటువంటి వాడు నా బుద్ధ్యతే, తెలియటం లేదు. హే శ్వేతకేతో, శ్వేతకేతువు శ్రద్ధస్వ, శ్రద్ధగా ఉండవయ్యా, శ్రద్ధ కలవాడివిగా అవాలయ్యా. అంతర్ముఖో భవ, అంతర్దృష్టి కలిగినటువంటి వాడు అవాలయ్యా. ఆరుని శ్వేతకేతువుకి చెప్తున్నాడు. హేతువుల వలన, శాస్త్రాల వలన సిద్ధించినటువంటి విషయం. ఏమయ్యా, నేను అనేకమైన హేతువులు చెప్తున్నాను, శాస్త్రవాక్యాలు చెప్తున్నాను. నీకు శాస్త్రవాక్యాలు బుర్రలో పట్టడం లేదు, హేతువులు బుర్రలో పట్టడం లేదు. ఎందువల్ల? నీకు శ్రద్ధ లేదు, నువ్వు బహిర్ముఖుడివి. నువ్వు ఏదో 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 ఆలోచిస్తున్నావు. ఏదో కొంతమంది మంత్రాలు చేస్తూ ఉంటారు, ఓ తావడం పట్టుకుంటారు, 10,000 జపం చేస్తానండి అంటాడు. ఇలా తిప్పుతూ ఉంటాడు. ఓం రామ్ రామాయ నమః, ఓం నమ రామాయ నమః, ఓం నమ రామాయ నమః, ఓం నమ రామాయ నమః. ఓ 4 సార్లు 3 సార్లు అనేసరికల్లా ఏదో తప్పుడు ఏమిట్రా, ఎవడ్రా వాడు? ఓం నమ రామాయ నమః, ఓం నమ రామాయ నమః. వంకాయలు వచ్చాయా? ఓం నమ రామాయ నమః, ఓం నమ రామాయ నమః. వీడి బుర్రంతా కూడా వంకాయల మీద, డబ్బుల మీద, బీరువా చప్పుడు మీద, పిల్లలు ఏం చేస్తున్నారు, పెళ్ళం ఏం చేస్తున్నది, ఊళ్ళో వాళ్ళు ఏం చేస్తున్నారు, వీటి మీద వీడి బుర్ర ఉంటే రామ రామాయణ మహా లేదు, కంకామాయన మహా లేదు, ఏమీ లేదు, ప్రయోజనం శూన్యం. అలాగే నీకు నేను ఎన్ని హేతువులు చెప్పినా, ఎన్ని శాస్త్రాలు చెప్పినా నీకు శ్రద్ధ లేదు, నువ్వు బహిర్ముఖుడివి, నీకు బాధపడటం లేదయ్యా. కాబట్టి శ్రద్ధ కలవాడివి. నువ్వు ముందేమిటంటే శ్రద్ధస్వ, శ్రద్ధని సంపాదించుకో. అంతర్ముఖో భవ, నువ్వు దీని మీద దృష్టి పెట్టు, లోపలికి దృష్టి పెట్టు. ఆ బయట ఉన్నటువంటి దృష్టిని లోపలికి తీసుకురా, శ్రద్ధగా ఉండు. అప్పుడు నేను చెప్పింది నీకు అర్థం అవుతుంది. కాబట్టి శ్రద్ధ కలవాడివి, అంతర్ముఖంగా దర్శించు. నువ్వే సత్తు అని తెలుస్తుంది. అప్పుడు నువ్వే సత్తు అని నీకు తెలుస్తుందయ్యా. శ్రద్ధ స్వసౌమ్య అని ఉపనిషత్తులో కూడా శ్రద్ధ కలిగి ఉంటేనే సత్తు తెలియగలడు అని చెప్పారు. సత్తు తెలియాలి అని అంటే శ్రద్ధ కావాలి, అంతర్ముఖం కావాలి. ఆ విధంగా ఉండు శ్వేతకేతువు, నీకు చెప్తాము అన్నారు. మరి కొద్దిగా ఉన్నది, మరో 15
శ్లోకాలు మనం చెప్పుకుంటే ఈ 3వ అధ్యాయం అయిపోతుంది. మళ్ళీ వారం చెప్పేసుకుందాం. స్వస్తి.